గాయ్స్ ఇదే ఫ్యాక్టరీ అవుట్లెట్, స్టాక్ క్లియరెన్స్ సేల్ అంట. ఇంత పెద్దగా ఉంది, అక్కడి నుంచి ఆ చివరి దాకా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఏమేమి ఉన్నాయో. సో గాయ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీ ఫోన్లో రావాలంటే, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లోపలికి వెళ్దాం రండి. గైస్, నేను మీకు కొన్ని బ్యాగ్స్ చూపిస్తాను, ఒకసారి వాటిని చూడండి. ఇదొకటా, ఇంకొకటి ఆగండి కొంచెం చూపిస్తా. ఇది చూడండి. ఇది మీరు బ్యాగ్ అనుకుంటున్నారా లేదా ఫ్రాక్ అనుకుంటా ఉండారా చెప్పండి గైస్, కామెంట్ చేయండి. ఇవి ఫ్రాక్ టైప్ బ్యాగ్స్ అనమాట. అంతా క్లాత్తోనే కుట్టున్నారు. చూడడానికి ఏంటంటే చిన్నపిల్లల ఫ్రాక్ లాగా అనిపించింది. చాలా క్యూట్గా ఉంది. లైక్ నాకేంటంటే కొత్త రకం బ్యాగ్స్ లాగా అనిపించింది. నేను ఎప్పుడు బయట ఇలాంటి బ్యాగ్స్ చూడలేదు. చాలా క్యూట్గా అనిపించాయి అన్నీ. నేను ఫస్ట్ టైం చూసి వాటిని ఫ్రాక్స్ ఏమో అనుకున్నా. ఏంది ఫ్రాక్స్ ఇట్లా హ్యాండ్స్ లేవేంటి అనుకుంటే, అప్పుడు చూస్తే అది బ్యాగ్. సో సరే, నేను చూశాను కదా, మీకు కూడా ఒకసారి చూపించాలనిపించింది, అందుకే వీడియో తీస్తూ ఉండా. ఇదొక వన్ టైప్ ఆఫ్ బ్యాగ్, ఇదొక మోడల్ అనమాట. అందులో అది ఫ్రాక్ టైప్ వచ్చింది, ఇది ఇలా వచ్చింది. చాలా రకాల బ్యాగ్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా గాయస్, ఇది అన్నీ బట్టలు, బ్యాగ్స్ అవన్నీ ఇక్కడ ఇట్లా పెట్టేస్తున్నారు. మనం చూసుకోవడమే, వెళ్ళి తీసుకోవచ్చు. ఇది అందులో వేరే కలరు, ఆ మోడల్ ఒకటే, కలర్ డిఫరెంట్ అనమాట. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో, అంటే కొత్తగా అనిపించాయి గాయస్. లైక్ మనం మామూలుగా నార్మల్ బ్యాగ్సే కదా చూస్తాము, క్లాత్తో ఇలాగా కుట్టున్నారనమాట, డిజైన్ చేశారు. మంచిగా అనిపించింది. ఒక్క బ్యాగ్ వచ్చి 150, అది ఇప్పుడు చూపించాను కదా, ఆ బ్యాగ్స్ 150 రూపీస్. అండ్ ఈ ఫ్రాక్ బ్యాగ్స్ కూడా అంతే 150నే. బాగున్నాయి బ్యాగ్స్. మీకు కూడా ఎవరికన్నా కావాలంటే వెళ్ళి కొనుక్కోండి గాయస్. ఫ్రాక్ బ్యాగ్స్ సారీ, ఇవి 100 రూపీస్. ఆ ఫ్రాక్ బ్యాగ్స్ కూడా 100 రూపీస్ అంట. నేను 150 అనుకున్నాను గైస్, 100ఏ. ఇంకా ఇంకొక టైప్ ఆఫ్ బ్యాగ్స్ చూపిస్తా చూడండి. ఇదైతే లంచ్ బాక్స్ మాదిరిగా ఉన్నాయి. అవి లంచ్ బాక్స్ బ్యాగ్స్ అనాలో, చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్ళే లాంటి బ్యాగ్స్ అన్నానో ఏమో తెలీదు. ఇదొక టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకంతా స్టోర్ మొత్తం ఇదొక రకమైన బ్యాగ్. ఎన్ని ఉన్నాయో అన్నీ పెట్టేస్తున్నారు గైస్, సేల్కి పెట్టున్నారు. చూపిస్తాను నేను మీకు వీడియో, స్టోర్ అంతా ఫుల్గా వీడియో తీసి ఫుల్గా చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. ఇవి ఒక టైప్ ఆఫ్ బ్యాగ్స్ అనమాట. ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ చూసాం కదా. తర్వాత నెక్స్ట్ టైప్ ఇవి ఇంకా క్యూట్గా ఉన్నాయి. ఇదొక టైప్ ఆఫ్ బ్యాగ్. ఇవంతా క్లాతే, మళ్ళా క్లాత్తో కుట్టినారు. అంటే నేను ఎందుకంటే వీడియో తీశాను, నేను ఇలాంటి బ్యాగ్స్ చూడలేదు ఎప్పుడు. అందుకే, అంటే నాకు చూశాక కొంచెం కొత్తగా అనిపించాయి. అందుకే మీకు కూడా చూపించాలి అనిపించింది అనమాట. అందుకని వీడియో తీశాను. ఇది ఇంకొక రకమైన బ్యాగ్. మాట్లాడలేకపోతున్నాను గైస్, మాట్లాడి గొంతు నొప్పి వస్తుంది. గైస్, ఈ బ్యాగ్ చూడండి, దీని గురించి నేను చెప్పాలి. సో నేనైతే ఈ డాల్ని ఒక ఇన్స్టా వీడియోలో చూశాను అనమాట. ఎట్లా అంటే, అమ్మా నువ్వేం చేసావమ్మా అని చెప్పి వెళ్తుంది కదా, ఎంత క్యూట్ ఉంటుందో. లావ్ అవుతున్నానేమో, జిమ్ పోవాలా, అయినా ఏం పోతాం అంటది కదా, ఆ బొమ్మ బ్యాగ్ అది. ఇది ఇంకొక టైప్, ఇలాంటి బ్యాగే, ఆ బొమ్మ ఉన్న మోడల్లో ఇది ఒక టైప్ అనమాట. ఇవి 150. చాలా ఉన్నాయి. అంటే ఉండేది ఒక్క బ్యాగే కాకుండా చాలా ఉన్నాయి అందులో. కలర్స్ కానీ, డిజైన్ ఒకటైనా మంచి కలర్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి బ్యాగ్స్. అంటే 150, 100 ఆ రేంజ్లో ఉన్నాయి. సో అందుకని చెప్పి చూపిస్తా ఉన్నా. ఇవి వచ్చి 150. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ బ్యాగ్ అనమాట ఇది. సో మీ ఫ్రెండ్స్లో కానీ ఉంటారు కదా గైస్, మీ మదర్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళకి ఎవరికన్నా ఇలాగ బ్యాగ్లో ఇంట్రెస్ట్ ఉంటే, పిచ్చుంటే వాళ్ళకి తీసుకెళ్ళచ్చు మనం. ఇదొక టైప్ ఆఫ్ బ్యాగ్. అన్నీ క్లాత్తోనే గైస్. ఇది 300 అంట, కొంచెం కాస్ట్లీ.
చాలా ఉన్నాయి. స్టోర్ అంతా అదే. పాపం వాళ్ళు వీడియో తీసుకుంటున్నా కూడా ఏమనలేదు గైస్. కొంతమంది ఉంటారు వీడియో తీస్తుంటే తీసుకోవద్దు మేడం వీడియో అంటారు. అప్పుడు మరి ఎందుకు అక్కడ వాళ్ళు బట్టలు పెట్టాలి? కోపం వస్తుంది. అది గైస్ మీకు ఎలా అనిపించాయో బ్యాగ్స్ చెప్పండి. ఇది ఇంకొక టైప్ అనమాట. ఇదొక వేరే స్టైల్. ఎన్ని బ్యాగ్స్ అసలు నిజంగా క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇదొకటి బాగున్నాయి కదా. ఇదైతే 50 రూపీసే గైస్. ఇవి ఒక్క చిన్న బ్యాగ్ 50 రూపీసే. నాకు అలవాట్లేదు గైస్, నేను బ్యాగ్ క్యారీ చేయను. కాకపోతే ఇవి చూసినాక మంచిగా అనిపించాయి. నవ్వు వచ్చింది నాకు, అరే ఎంత క్యూట్ ఉన్నాయే అని. అది విషయం. చాలా బ్యాగ్స్ ఉన్నాయి, మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు గైస్. అడ్రస్ నేను చెప్తాను లాస్ట్లో ఎక్కడో అని. ఇది ఇంకొక టైపు. అంటే యాక్చువల్లీ నేను ఓన్లీ ఈ బ్యాగ్స్ మాత్రమే వీడియో తీసి ఒక షార్ట్ లాగా పెడదాం అనుకున్నా ఆ ఫస్ట్ టైం ఆ ఫ్రాక్ టైప్ ఉన్న బ్యాగ్ చూసినప్పుడు. కానీ ఇన్ని బ్యాగ్స్ చూసేసరికి లేదు ఫుల్ వీడియో తీయాలి అనుకొని ఇంకప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అదే గైస్. ఎలా ఉన్నారు గైస్ మీరు? బాగున్నారా? ఇది చూడండి అసలు. అంటే ఇది నాకు క్యాపా అర్థం కాలేదు, బ్యాగ్గా అర్థం కాలేదు. అంటే పట్టుకోవడానికి ఏం లేదు, హ్యాంగర్ ఒక ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి అది ఉంది అంతే, ఇంకేం లేదు. అదే ఏంటో అదే తెలియదు నాకు. అండ్ ఇది చూపించాలి గైస్, మీకు ఇది చూపించాలి. చాలామంది మనలో ఇట్లా ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఛార్జింగ్ పోర్ట్ దగ్గర మనకి టేబుల్స్ ఫోన్ పెట్టుకోవడానికి ఏది వీలుగా లేనప్పుడు దీన్ని హ్యాంగర్కి అలా తగిలించి, అందుకు జోబీలు ఉన్నాయి కదా, ఆ జోబీలో ఫోన్ వేసేయచ్చు ఛార్జింగ్ పెట్టుకునే దగ్గర కదా. ఇది 100 రూపాయలంట. ఇది నాకు బాగా అనిపించింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు నచ్చిన ఐటమ్ ఏంటో కామెంట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మీరు చూస్తూ ఉన్నారు కానీ. వీడియోని చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ చుట్టాలకి, పక్కింటోళ్ళకి, ఎదిరింటోళ్ళకి అందరికీ షేర్ చేయండి. మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేయండి గాయస్. ఇది అందులోనే వేరేది కిచెన్ ఐటమ్స్ ఏమన్నా పెట్టుకోవచ్చేమో అందులో కదా. బాగున్నాయి. ఓకే, ప్రైజెస్ కూడా వర్తనే అనిపించవచ్చు. 100, 150 అలాగే ఉన్నాయి. ఇవి ఇంకా బ్యాగ్స్. ఇదైతే పెద్ద బ్యాగ్ గైస్. బ్యాగ్ అంటే సంచి, ఇప్పుడు మనం కూరగాయలకి అట్లా తీసుకెళ్ళే పెద్ద సంచి అనమాట. అలాంటి టైప్ ఆఫ్ సంచి. కానీ కొంతమంది హ్యాండ్ బ్యాగ్గా కూడా యూజ్ చేస్తారనుకోండి దీన్ని. అంత క్లాతే గైస్, ఎంత మెత్తగా ఉంది ఆ క్లాత్ కూడా చూడడానికి. ఇది 300 చెప్పాడులే ఆయన. కూరగాయల దానికి 300 ఎందుకని గమ్మునైపోయా. సో ఇది ఇంకా బెడ్స్ అవి ఉన్నాయి. ఏమంటారు ఇవి, బ్లాంకెట్స్. ఇట్లాగే ఇవి చూడండి గైస్, ఇవి దివానా కాట్ మీద అట్లా వేసుకునేదానికి అనమాట. అలాంటివి ఇవి బాగున్నాయి కదా. ఇంకా డోర్ మ్యాట్స్ నార్మల్ ఇంకా అన్నీ. గైస్ ఇవైతే సెమీ ప్లాజో ప్యాంట్లు అనమాట. బాగున్నాయి. కొత్తగా కింద డిజైన్ వచ్చి అక్కడ బాగున్నాయి. సో వీటి కాస్ట్ వచ్చి 200 అనుకుంటా, ఐ థింక్. కలర్స్, ఇది మెరూన్ కలరు. ఇంకా ఇందులో చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. బార్డరు ప్యాంట్కి ఇలా వచ్చింది, బాగా వచ్చింది. సో 200 అయితే వర్తా కాదా చెప్పండి, పెట్టచ్చా పెట్టకూడదా మీరు? ఇవన్నమాట. ఇందులో వైట్ కలర్ ఈ ప్యాంట్లో. చాలా ఉన్నాయి గైస్ బట్టలు, చూడొచ్చు. కాకపోతే ఇలా పెట్టినప్పుడు తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మనకు. బ్రాండెడే పెడతారు, ఏమో తెలియదు నాకు కూడా. అండ్
ఈ ఈ టాప్స్ అయితే ఏమంత బాగలేవు గైస్. ఏదో మీకోసం ఒక టాప్ని పెట్టా చూడండి. 500 అంట మళ్ళా రేటు. సో అందుకే వీడియో తీయడానికి కూడా ఇంట్రెస్ట్ రాలా. 500 అవి నార్మలే. ఇంకా ఇవి నైట్ ప్యాంట్లు, ఇవి కూడా ఉంటాయి 150 ఐ థింక్. 200, నేను 150 అనుకున్నా, అవి 200 ఉన్నాయి నైట్ ప్యాంట్స్. ఇవి కూడా నైట్ ప్యాంట్సే గాయస్, అన్నీ అవే 150. ఇవి కూడా సారీ 200 బోర్డు చూసాం కదా ఇప్పుడే. ఇవి టీ షర్ట్స్, ఏదో వర్క్ వచ్చిన టీ షర్ట్స్. ఇవి కూడా టీ షర్ట్స్ గాయస్, చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఇవి 200 అంట, బాగానే ఉన్నాయి గైస్. ఇది చూడండి, హాలీవుడ్ 800 ఉంది. ఏంటని చెప్పి ఓపెన్ చేసా, అయితే ఒక హుడ్డీ ఒక ట్రాక్ ఇచ్చారనమాట. చూడడానికి లుక్ బాగానే ఉంది గాయస్, బాగానే ఉంది గాయస్. చూడండి, ఇది హుడీ అండ్ కింద ట్రాక్ చూపించలేదు అది. ఇది 800 అంట గైస్ ఈ సెట్. మీకు కావాలంటే తీసుకోవచ్చు, అడ్రస్ పెడతాను, డోంట్ వరీ. హాలీవుడ్ తర్వాత పేరేందో 800 అంట గైస్ అది. నెక్స్ట్ ఇవి కూడా టీ షర్ట్స్. ఎన్ని టీ షర్ట్స్ ఉన్నాయి ఏడ, 300 అంట ఈ టీ షర్ట్. ఇంకా ఇవి కూడా టీ షర్ట్సే, ఇవైతే 150. ఓపిక కావాలి గైస్, షాపింగ్కి రావాలంటే ఓపిక ఉండాలి నిజంగా. అది నాకు ఈ మధ్యనే అర్థమైంది గైస్, ఓపిక ఉండాలి అని. మార్వెల్. సో మీ ఫేవరెట్ మార్వెల్ హీరో ఎవరో చెప్పండి గైస్. ఇవన్నీ హుడ్డీస్ 400 అంట, బాగున్నాయి. ఓకే, అంటే క్లాత్ పట్టుకుంటే చాలా మెత్తగా, చాలా కంఫర్ట్గా ఉంది పట్టుకుంటే. నాకు అనిపించింది మంచిగానే ఉన్నాయి, ఇట్లా పెట్టి అమ్ముతూ ఉన్నారు అంతే అని. ఇంకా ఇవి 1000 అంట. రెయిన్ కోట్ కమ్ స్వెటరా వీటిని అంటారు, ఏమంటారు వాటి పేర్లు కూడా తెలియదు గైస్ నాకు కొన్ని. నెక్స్ట్ ఇవి కూడా అంతే, నైటీలా ఇవి 350 గైస్. ఇవి నైటీస్, మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా గైస్ ఇవి నైట్ ప్యాంట్లు చాలా ఉన్నాయి గైస్, ఏం మాట్లాడాలా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సారీ, షార్ట్స్ ఇవన్నీ గర్ల్స్వి 100 రూపీస్ అంట షార్ట్స్. మీలో ఎవరికన్నా ఇంత షాపింగ్ పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా గైస్? ఇవన్నీ అవే గైస్, టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, నైట్ వేర్స్. అండ్ ఇవి లెగ్గిన్స్ మొత్తం. ఇంకా ఈ రో మొత్తం అవే ఉన్నాయి. $250 అంట గైస్ ఈ లెగ్గిన్. అడిగా నేను ఎంత అని చెప్పి. ఇది లైటింగ్ వల్ల, అంటే అక్కడ లైట్స్ వేస్తున్నారు కదా, అందువల్ల అక్కడక్కడ ఆ లైటింగ్ ఎఫెక్ట్ వీడియో ఇట్లా వస్తూ ఉంది గీతలుగా, అది విషయం. ఇంకా ఈ రో మొత్తం అవే లెగ్గిన్స్. అంటే కలర్స్ మనకు బయట యాజ్ ఇట్ ఈజ్ కొన్ని కలర్స్ దొరకవు, కానీ ఇక్కడ చాలా అన్ని కలర్స్ ఉన్నాయి. అంటే మనకి దొరకలేనివి కూడా ఉన్నాయన్నమాట అక్కడ. సో ఇది గైస్ స్టోరు 250, 150. ఎన్ని బట్టలు 300. ఇదంతా అదే అక్కడ దాకా. పెద్ద స్టోర్ కదా, పెద్దగా పెట్టుకున్నారు.
క్లియరెన్స్ సేల్ గైస్ ఇది. సో అంటే స్టాక్ ఎక్కువ ఉంటే పెట్టి ఇవైతే 750 రూపీస్ డ్రెస్సెస్, పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది, బాగుంది. కాకపోతే 750 రూపీస్. కిందంతా ఫ్లోరల్ టచ్ వచ్చి బాగా వచ్చింది. సో మీకు ఇంకొకటి చూపిస్తా చూడండి. ఫుల్ డ్రెస్ ఏది ఇది 750 రూపీస్ డ్రెస్. అండ్ కిందంతా బాగుంది. నాకు కింద అట్లా వస్తే బాగా నచ్చుతాయి గైస్. 750 అని ఆలోచించి ఆడ పెట్టేశాను. అండ్ ఇంకా ఇందాక మీకు లెగ్గిన్స్ చూపించాను కదా. సో ఇందాక నేను బ్రాండ్ వెతికా, ఏ బ్రాండ్ అని చెప్పి నాకు కనబడలేదు. ఫైనలీ గో కలర్స్ అంట, గో కలర్స్ అని రాసుంది. ఇది మనకి 250కి వస్తుంది. అదే మనం బయట కొనాలంటే పడుతుంది ఒక 699, స్టార్టింగే అక్కడి నుంచి ఉంటుంది. కానీ ఇక్కడ 250కి వస్తుంది. వచ్చేయండి గైస్. ఇవి 600 రూపీస్. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది గైస్. ఆ నెక్ ప్యాటర్న్ అంతా 600. పేదోళ్ళం గైస్, అందుకే కొనలేదు. నెక్ డిజైన్ బాగా వచ్చింది కదా. ఎందుకో గైస్ కొనలేదు. దారంతా ఫీల్ అయినా మళ్ళీ ఎందుకు కొనలేదు అని చెప్పి. 600. అండ్ ఇవంతా ఇంకా అవేలేదు దాంట్లోనే 600 డ్రెస్సెస్. ఇంకొకటి నచ్చింది గైస్, 800 డ్రెస్. ఇది మాత్రం నాకు భలే నచ్చింది గైస్. 800 అంట. అయినా ఇది కూడా కొనలా నేను. చెప్పాను కదా పేదోళ్ళం గైస్, కొనలేం. ఈ కలర్ కాంబినేషను నాకు భలే నచ్చింది అసలు. డ్రెస్ 800. గైస్ ఇది నేను మీకు చెప్పాను కదా, ఈ స్టోర్ అడ్రస్ వీడియో చివరిలో చెప్తానని చెప్పి. ఇదైతే కుందనహల్లి గేటు, వైట్ ఫీల్డ్కి వెళ్ళే దారిలో అనమాట. సో మీరు గూగుల్ చేసుకోండి. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే స్పైస్ గార్డెన్ నుంచి డీమార్ట్కి వెళ్ళేది ఆ మధ్యలో ఉంటుంది.